ప్రియులారు, ఇక్కడ యాయిరుతో మాట్లాడుతున్నటువంటి మాట యేసయ్య ఏంటిదంటే, యాయిరు వాళ్ళ మాటను లక్ష్య పెట్టొద్దు, నువ్వు భయపడొద్దు, నమ్మకం పెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు ప్రియులారా. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చాడు. మీరు చూస్తే రండి. ఆయన ఇంకను కాదు, 21వ వచనం నుంచి చదవండి. 22 నుంచి. ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది. ఎంతమంది కూతుర్లు ఉన్నారో కుమారులు ఉన్నారో తెలియదు, కానీ నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, అంటే మరణ పడక మీద ఉంది. షీ విల్ డై, చనిపోతుంది, తను చావనయ్యుంది, ఇంకా ఎండింగ్కి వస్తూ ఉంది తన జీవితం అని యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన అన్న మాట ఏంటంటే, అది బాగుపడి, నా చిన్నది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి నీ చేతులుంచుమని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. యాయిరు గారు వచ్చి యేసయ్య పాదముల మీద పడి, ఆయన మామూలోడు కాదు, సమాజపు అధికారి, వచ్చి ఆయన పాదముల మీద పడి, అయ్యా నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, ఇక చనిపోతుంది, నువ్వు వచ్చి నీ చేయబెట్టు, బాగుపడుతుంది, బ్రతుకుతుంది. హల్లెలూయా అని యేసయ్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకున్నాడు. సరే, యేసయ్య కూడా అన్నాడు, సరే మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఈ ప్రయాణంలో ఏమైందంటే మనం చూస్తాము, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కొంచెం టైం అయింది అక్కడ యేసయ్య దగ్గరికి రావడం, ఆమె ముట్టడం, ఆమె బాగుపడడం, యేసయ్య ఆగడం, నాలోంచి ప్రభావం బయలు వెళ్ళింది అనడం. సో అక్కడ చాలా కొంత టైం అయిపోయింది. యాయిరు ఇంటికి బయలుదేరుతూ మధ్యలో ఇక్కడ ఇంకొక అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభు ముట్టాడు, బాగు చేశాడు. సరే, ఈ అద్భుతం జరిగింది. ఇంక ఇక్కడ మళ్ళీ బయలుదేరాడు యాయిరు గారి ఇంటికి యేసయ్య. యాయిరు గారి ఇంటికి బయలుదేరినప్పుడు 35వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ సమాజపు మందిరపు అధికారి నుండి కొంతమంది వచ్చారు. యాయిరు గారి ఇంటి నుండి వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యాయిరు గారు అన్నమాట చావనై ఉన్నది. ఇప్పుడు ఈ ఆలస్యం అయ్యేసరికి యేసయ్య ఇంకా వెళ్ళకపోవడానికి ముందే ఆ ఇంటి నుండి వచ్చి, అయ్యా వచ్చేయమన్నారంటే, అయ్యా చనిపోయినది. ఆ సమయంలో ఏమన్నారు చూడండి, చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు, వదిలేగా, ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఏదో చావకపోతే బాగు చేస్తాడు, కానీ చచ్చిపోయినాక ఏం చేస్తాడే ఆయన, అనవసరంగా ఆయనను ఎందుకు బాధ పెడుతున్నావు, మళ్ళీ ఆయన మన ఇంటికి రావడం ఎందుకు, లెట్ హిమ్ గో బ్యాక్, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు, ఆయనకు శ్రమ పెట్టొద్దు అని ఇంటి నుండి వచ్చిన వారు నీ కూతురు చనిపోయింది అని చెప్పారు. అక్కడ యేసయ్య ఉన్నాడు, యాయిరు గారు ఉన్నారు, ఇంకెంతోమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి అందరి ముందే చెప్పారు, ఇక ఏమని, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఇంకా బాధ పెట్టొద్దు. అప్పుడు యేసయ్య అంటున్న మాట ఏమంటున్నాడంటే, యాయిరు, వారి మాటను లక్ష్య పెట్టొద్దు. నిజంగా వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే, చనిపోయింది నిజమే. కానీ ప్రభు అంటున్నాడు, నా మీద నువ్వు పెట్టుకున్నావు కదా విశ్వాసము, నేను వచ్చి చేతులు పెడితే చాలు అది బాగుపడి బ్రతుకుతుంది అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఆ మాట నీలో ఉన్నటువంటి విశ్వాసానికి వ్యతిరేకమైన మాట వినబడుతుంది. చనిపోయింది, బ్రతుకుతుంది అని నువ్వు అనుకున్నావు, ఇప్పుడు వ్యతిరేకంగా మాట చనిపోయింది అన్న మాట వినబడుతుంది. నువ్వు ఆ మాటను పట్టించుకోకు. 2 విషయాలు అన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. సో 3 మెసేజ్లు చెప్పవచ్చు అక్కడ. వారి మాటను లక్ష్య పెట్టొద్దు అన్నదొక సర్మన్, భయపడొద్దు అన్నదొక ఒక సర్మన్, అది
నమ్మకము ఉంచుము అన్నమాట అదొక సర్మన్, అదొక 3 వాక్యాలు చెప్పవచ్చు. అయితే ఈరోజు ఒక్క దాని మీద ప్రభు నా హృదయంలో తలంపు పెట్టాడు. భయపడవద్దు. చెప్దాం హల్లెలూయా. ఫియర్ నాట్. భయపడొద్దు. ప్రియులారా, ఈరోజు మానవాళిని ఏలుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మహమ్మారి ఏంటిదంటే భయం 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 భయం. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి హైట్ అంటే భయం, కొంతమందికి రాత్రంటే భయం, కొంతమందికి రేపేమి జరుగుతుందో అన్న భయం, కొంతమందికి అనారోగ్యం వస్తే భయం, చిన్న అనారోగ్యం వస్తే భయం, కొంతమందికి పరీక్షలంటే భయం, కొంతమందికి దురాత్మలు దయ్యాలు అంటే భయం. మనుషులు వివిధ రకాల భయాల్లో ఉంటారు. కొంతమందికి పాము అంటే భయం. వివిధ స్త్రీలకైతే జిల్ల పురుగు కూడా భయమే. జిల్ల పురుగు కూడా పాము వచ్చిందా ఇంకేమన్నా వచ్చిందా అనుకుంటాం మనం, తీరా చూస్తే అది జిల్ల పురుగు. సో మనుషులు రకరకాల భయంలో ఉన్నారు. ప్రియులారా, ఈ భయము ఏం పని చేస్తుందో తెలుసా? జాగ్రత్తగానండి. సాతాను చేతిలో ఒక బలమైన ఆయుధం ఏంటిదంటే ఇట్ ఈస్ ఫియర్, భయం. ఈ భయం ఎక్కడ ప్రారంభించబడిందంటే ఏదోను తోటలో ప్రారంభించబడింది ఈ భయం. దేవుడు ఆదాము అవ్వను సృష్టించి వారికి స్వేచ్ఛనిచ్చి చక్కగా ప్రతి సాయంకాల పూట వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞను వారు ధిక్కరించినప్పుడు వారు దిగంబరులని గుర్తించి దాక్కున్నారు. ప్రభు వచ్చేసరికి దాక్కున్నారు. ఏంటి, ఎప్పుడొచ్చే పిల్లలు పరిగెత్తుకుంటూ ఈరోజు రావట్లేదు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. అయ్యా, నీ మాట విన్నప్పుడు నేను దిగంబరులమని గుర్తించి భయపడి, చదువుతారన్నమాట ఆదికాండం 3:10 అనుకుంటా, చూడండి ఒక్క మాట. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. భయం భయం భయం. మొట్టమొదట మానవాళి జీవితంలో, మొట్టమొదట లోకంలో వచ్చినటువంటి భయం పాపము వలన వచ్చినటువంటి భయం. ప్రియులారా, సిన్ బ్రాట్ ఫియర్ ఇన్ మ్యాన్ కైండ్. భయం వచ్చేసింది. మీరు ఎప్పుడన్నా, మీకు గుర్తుండో లేదు కానీ మీరు కూడా చేసిండొచ్చు అట్లా, ఇంట్లో ఏదన్నా పగలగొట్టారనుకోండి, చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మ నాన్న వస్తారు, ఇంకా తెలియదు వాళ్ళకి, ఏదో గ్లాసో ఏదో పూల కుండినో ఏదో పగలగొడతారు. పగలగొట్టి ఏం చేస్తారు, ఏం ఎరగనట్టుగా ఉంటారు. అమ్మ నాన్న వస్తుండంటే వీళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. రోజు మమ్మీ డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లలు ఆ రోజు రాడువాడు. ఎందుకు? వాడికి లోపల ఒక భయం, తప్పు చేసిన. వీడు రాకపోవడంతోనే అర్థమవుతుంది తల్లిదండ్రులకి, వీడు ఎందుకు ఇలా వస్తలేడు, దొంగ దొంగగా చూస్తున్నాడు, వాడు దూరం దూరం ఉంటున్నాడు, వీడేదో చేసిండు అని అర్థమవుతుంది వాళ్ళకి. మీరు చేసిర్రు అట్లా చిన్న వయసులో ఉన్నప్పుడు మన పనులు? నేను చాలా చేసిన. మా నాన్న చాలా జ్ఞాని, గుర్తుపడుతుండే. ఈరోజు వీడు నేను రాగానే రావట్లేదంటే ఏదో చేసిండొచ్చు, ఏదో చేసిండొచ్చు అని గుర్తుపట్టేవాడు. మానవాళి జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి భయాన్ని కూడబెట్టుకున్నారు. భయం ఎంటర్డ్ ఇన్ దేర్ లైఫ్. భయము ప్రవేశించింది. సిన్ బ్రాట్ ఫియర్. అయితే యేసుక్రీస్తు జననం గురించి దూతలు చెబుతున్నప్పుడు భయపడకుడు ఇదిగో, చదువుతారా ఆ మాట? నాకు చాలా ఇష్టం. ఇప్పుడు సీజన్ వస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 10వ వచనం అనుకుంటా, ఒక్క నిమిషం. 10వ వచనం చూడండి, లూకా 2:10. ఇదిగో, మీరు మర్చిపోవద్దు, ఆదికాండము 3:10 గుర్తుపెట్టుకోండి. భయము. లూకాసు వార్త 2:10 గుర్తుపెట్టుకోండి. ఇదిగో మరియా భయపడకుము. మరియనా
10వ అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా వర్తమానము. భయపడొద్దు. ఏదోను తోటలో ఆదాము అవ్వలు పాపం చేసి భయపడి దాక్కున్నారు. ఇప్పుడు దేవుని కుమారుడు జన్మించాడు మీ కొరకు. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. సేవియర్ హ్యాస్ కమ్. రక్షకుడు వచ్చాడు, విడిపించేవాడు వచ్చాడు. భయము నుండి మిమ్మల్ని విడిపించడానికి దేవాది దేవుడే దిగి వచ్చినాడు, జన్మించినాడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దాదాపుగా 365-66 సార్లు ఫియర్ నాట్, భయపడొద్దు అని ఉంది. అంటే దాని అర్థమైందో తెలుసా? ప్రతిరోజు నీతో దేవుడు ఒకసారి మాట్లాడుతున్నాడు. ఏయ్, భయపడొద్దు, ఫియర్ నాట్, భయపడొద్దు. ప్రియులారా, ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయమున మీరు ఏ భయంలో ఉన్నారో నాకు తెలియదు. కొంతమందికి ఈ సంవత్సరం అయిపోతుందంటే భయం. ఈ సంవత్సరం అంతా మంచిగా అయింది బ్రదర్, వచ్చే సంవత్సరం ఎట్లుంటుందో అన్న భయం. ఇంకొంతమందికి ఈ సంవత్సరం అస్సలు బాగలేదు బ్రదర్, వచ్చే సంవత్సరం కూడా ఇట్లనే ఉంటుందా అన్న భయం. మనుషులు వివిధ రకాల భయాల్లో ఉన్నారు ప్రియులారా. పీపుల్ ఆర్ ఇన్ ఫియర్. నా ఫ్రెండ్ ఉండేవాడు, నా ఫ్రెండ్కి ఫ్రెండ్ యాక్చువల్గా 10th రాసాం మేము. బట్ మంచిగానే చదివాడు, ట్యుటోరియల్లో కూడా కలుసుకునే వాళ్ళం. మంచిగా చదివాడు ఆ పిల్లోడు. ఎగ్జామ్ రాసాం, అయిపోయింది. రేపు రిజల్ట్స్, 10th క్లాస్ రేపు రిజల్ట్స్. ఆ రోజు రాత్రి వాడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు. రేపు పొద్దుగాల 10 గంటలకు రిజల్ట్స్ వస్తాయి. వీడు రాత్రి ఊరేసుకొని చనిపోయిండు ఈ పిల్లోడు. నేను నా ఫ్రెండ్తో పాటు అక్కడికి వెళ్ళిన. ఏంటిదంటే లెటర్ రాశాడు, నేను ఫెయిల్ అవుతానేమో అని భయం అవుతుంది నాకు, ఫెయిల్ అవుతానని చచ్చిపోతున్నా, మీరు నా కొరకు ఇంత ప్రయాసపడ్డారు, నేను మంచిగా అది ఇదని ఏదేదో పెద్ద రాసి వాడు సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ప్రియులారా, వాడిని నెక్స్ట్ డే రాత్రి చనిపోయిండు. నెక్స్ట్ డే వాని బాడీ సమాధి కార్యక్రమానికి తయారు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు కాదు, హైందవులు. జరిగిన విషయం ఏంటంటే రిజల్ట్స్ వచ్చినాయి అప్పుడే. ఇంకా వాడి బాడీకి ఏదో స్నానం అది ఇది చేపిస్తూ ఉన్నారు తీసుకెళ్ళడానికి. రిజల్ట్స్ వచ్చినాయి. మేము చూసుకుంటా ఉన్నాం అక్కడ. మేమేమో 2nd క్లాస్లో 3rd క్లాస్లో పాస్ అయితే వాడు చనిపోయినోడు 1st క్లాస్లో పాస్ అయ్యిండు. భయం వాడిని చంపేసింది. ఈరోజు దేవుని ప్రజలంగా గుర్తుంచుకోవాలా. దేనికి భయపడొద్దు, ప్రభువుకి భయపడాలి అంతే. దేవునికి భయపడాలి కానీ ఇంకా దేనికి భయపడొద్దు. మన జీవితంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు, అవమానాలు, అప్పులు, ఆవేదనలు అన్నిటిలో ధైర్యంగా ప్రభు ఉన్నాడని నిలబడాలి. కానీ భయపడినట్టయితే నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోయినావని అర్థం. భయము విశ్వాసం రెండు కలిసి ఉండలేవు. ఫెయిత్ వర్సెస్ ఫియర్. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉంటే నీకు ప్రభు మీద విశ్వాసం ఉండదు. అందుకే యాయిరుతో అంటున్నాడు, యాయిరు భయపడొద్దు, దానికి బదులుగా నమ్మకం పెట్టుకో. హ్యావ్ ఫెయిత్ ఆన్ మీ, నా మీద విశ్వాసం పెట్టుకో. ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోయినావు, ఏ భయం, ఈ భయపడ్డోళ్ళు కూడా కళలు కూడా అట్లాంటివి వస్తుంటాయండి. బాగా భయపడి పడుకుంటారు కదా, రాత్రి కళ్ళల్లో నిద్రలో కూడా ఉలిక్కి పడుతుంటారు. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా ఉలిక్కి పడుతుంటారు. ఇట్లా అమ్మో కొన్నిసార్లు పండ్లు కొరుకుతుంటారు, ఎవరితో కొట్లాడి ఉంటారు ప్రొద్దున. రాత్రి ఆమెనే కళ వచ్చిందో మరి ఆయన కళ వచ్చిందో పట పళ్ళు కొరికేటోళ్ళు ఉంటారు, నిద్రలో లేచి అరిచేటోళ్ళు ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, నిద్రలో లేచి తిడుతుండే వేరేళ్ళని. కాలేజ్ ఫ్రెండ్ ఉండే, నిద్రలోనే. ఏంటంటే ఆ దినంలో ఎవరితోనో గొడవ పడ్డాడు వాడు, ఇక వాడు అదే మైండ్లో పెట్టుకున్నాడు, ఇక వాడిని తిడుతుండే, నిద్రలో కూడా తిడుతుండే. అటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా, వాళ్ళ మీద కోపాలు. ప్రియులారా వినండి, భయము చాలా డేంజర్.